పాపమని పట్టు చీరిస్తే మూలకు పోయి మర్రేసి చూసిందట అనుకోట ఒక ఆమె. అగో గట్లనే పాపమని గద్దర అవార్డులు ఇస్తే మాకేం అద్దుపో అన్నట్టే అవార్డులు తీసుకోనికే రాలేదు కొంతమంది యాక్టర్లు. నేను అవార్డులు ఇస్తుంటే తీసుకునేటందుకు యాక్టర్లు రారా అంత మోత వల్ల అని సీఎం సారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ సార్ మీద ఘరమైందని ఫిలిం నగర్ దిక్కు టాకిన పడుతుంది. మొన్న శనివారం నాడు సినిమా యాక్టర్లకు గద్దర్ అవార్డులు ఇచ్చింది కదా సర్కారు. అయితే పిలిచినోళ్ళ దాంట్లో చాలా మంది యాక్టర్లు ప్రోగ్రామ్ కు డుమ్మా కొట్టిండ్రు. అవార్డులు వచ్చినోళ్ళు కూడా తీసుకునేటందుకు రాలేదు. యాక్టర్లకు కేటాయించిన కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చినాయి. పెద్ద పెద్ద యాక్టర్లను పిలిస్తే వాళ్ళ దాంట్లో చాలా మంది హ్యాండ్ ఇచ్చిర్రు. ఇజ్జత్ మానానికి అల్లు అర్జున్ ఒక్కడే వచ్చిండు. రాకుంటే ఏమనుకుంటారో అని విజయ్ దేవరకొండ వచ్చిండు. మా నోడు చేసే ప్రోగ్రామ్ కు నేను పోకుంటే ఎట్లని బాలయ్య వచ్చినట్టుండు. అంతకు మించి పెద్ద హీరోలు ఒక్కలన్నా కనపడితే ఒట్టు. ఇదే ముచ్చట మీద ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ మీద సీఎం సారు గుస్సా అయిందన్న టాకిన పడుతున్నది ఫిలిం నగర్ దిక్కు. అందుకే తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి సర్కారు అవార్డు ఇస్తే తీసుకునేటందుకు రారా, ఎంత పెద్ద బిజీలున్నా షూటింగులున్నా ఒక్కరోజు బంద్ చేసుకొని రావాలే. సర్కార్ తోటి మనకు చాలా పనులుంటాయి, ఈడికే ఓడిచిపోయింది అనుకోవద్దు. సర్కార్ను కాదని పోతే మనకు బతుకుదేరు ఉండదన్నట్టు వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పుకొచ్చిండు దిల్ రాజు సారు. అయితే ఎవరన్నా అవార్డులు ఇస్తే పోయి తీసుకోవాలనా లేదా అన్నది ఎవ్వరిష్టం వాళ్ళది. కానీ రానోళ్లను బెదిరించుడేం తరీకా అని గుడ్లు పెద్దయి చేస్తుర్రు నెటిజన్లు.